ఒకప్పుడు రైతులు వ్యవసాయాన్ని సేంద్రియ పద్ధతులతో చేసేవారు. పంటలు పండించి ఆరోగ్యాన్ని అందించేవారు. ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేయాలంటే రసాయన ఎరువులు వాడడం తప్పనిసరి అయింది. విత్తనం నాటినప్పటి నుంచి పంట కోసేంత వరకు రసాయన ఎరువులపైనే రైతులు ఆధారపడుతున్నారు. అయితే రసాయన ఎరువులు ఎక్కువ వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పంటలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయన ఎరువుల వాడకంతో పర్యావరణం కూడా దెబ్బతింటోంది. పంటల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా రసాయనాలను వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటుంది. చాలా చోట్ల పొలాలు చౌరుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితమవుతుంది. పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండడంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 2023-24 సంవత్సరానికి గాను 2,04,818 టన్నుల రసాయన ఎరువులు వాడగా 2024-25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల ఎరువులు వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాలు పెంచడం వంటి విషయాలపై దృష్టి సారించడం లేదు. ఏపీలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96,000 ఎకరాల్లో మిర్చి సాగంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగవుతుంది. 2024 ఖరీఫ్ 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,602 ఎకరాలు, మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. సగటున ఎకరాకు 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024-25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024-25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి వాటి ఫలితాలను రైతులకు అందజేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరల ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10, 26, 22, 12, 32, 16 రసాయన ఎరువుల 50 కిలోల బస్తా ధర 1,720 రూపాయలు ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తుంది. దీంతో రైతులకు ఖర్చు తడిసి మోపడవుతుంది. మిర్చి, వరి సాగులో అడ్డగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పండించిన పంటలు కూడా కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ అవుతుంది. పంట దిగుబడి తగ్గుతుంది. మార్కెట్లో కూడా మిర్చి ఎవరు కొనట్లేదు. దానివల్ల మేము రైతులు చాలా నష్టపడుతున్నాము. మేము సేంద్రియ ఎరువులు వాడాలని గవర్నమెంట్ వారు మాకు ప్రచారం చేయట్లేదు. అందువల్ల మాకు అవగాహన కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. సేంద్రియ ఎరువులు వాడి ఆ పంట దిగుబడి బాగా వచ్చి మంచి రేటు పోతే రైతులు కూడా బాగుపడతామని. రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చు. అయితే ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తుంది. 2024-25లో 50,000 ఎకరాలకు పైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందించకపోవడంతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. మేమేం చేస్తున్నామంటే కెమికల్ ఎక్కువ వాడి ఈ రసాయనిక మందులు వచ్చిన తర్వాత రసాయనిక ఎరువులు భూమిలో ఎక్కువ వేయడము, రసాయనిక ఎరువులు పైన పిచికారి చేయడము బాగా ఎక్కువ మాకు మార్కెట్ లో వచ్చేసి ఈ కెమికల్ ఎక్కువ ఉందని చెప్పేసి మిర్చి కొనుగోలు తగ్గిపోయి పంట దిగుబడి కూడా తగ్గి మార్కెట్ లో మాకు ధర లభిస్తలేదు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద ప్రతి మండలంలో పొలం బడి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫారసుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు గ్యాప్ కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలం బడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువుల వాడకం మాత్రం తగ్గలేదు. పలు పంటల ఛాంపియన్స్ లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రసాయన ఎరువుల వాడకంలో నంద్యాల జిల్లా రికార్డులోకి ఎక్కింది. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో ఎరువుల వినియోగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే ఎరువుల వినియోగంలో 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా వరి ఎక్కువగా సాగు చేస్తారు. యూరియా 3 బస్తాలు వేయాల్సి ఉండగా 10 బస్తాలు వేస్తున్నారు. రికార్డు స్థాయిలో నంద్యాలలో 3.75 లక్షల టన్నులు వినియోగించినట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నాము. సేంద్రియ ఎరువుల నుండి మాకు అవగాహన కూడా కల్పించడం లేదు. కనుక మేము పంటలు దిగుబడి రావడం లేదు. మిర్చి పంట మొదటి దశ నుంచి చివరి దశ వరకు రసాయన మందులు వాడడం వలన ఎంతో నష్టపోతున్నాము. రైతుల ఆరోగ్యం ఉంటుంది, కంటి చూపు తగ్గిపోతా ఉంది. రసాయన ఎరువుల వాడకంతో ఆహార పదార్థాలు కెమికల్స్ అవశేషాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.